శ్రీమాత్రే నమః. న్యాచురల్ స్టేట్ అంటే ఏంటి? చాలామంది మీకు థెరపిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మీరు స్పిరిచువల్ గురువుస్ దగ్గరికి వెళ్ళినా సరే రమణ మహర్షి కూడా చెప్తారు న్యాచురల్ స్టేట్లో ఉండండి కానీ. న్యాచురల్ స్టేట్ అంటే ఏంటి అసలు? ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఎప్పుడైనా అడిగారా మీ గురువుస్ని కానీ మీ థెరపిస్టులను కానీ అడిగారా? న్యాచురల్ స్టేట్ అంటే ఏంటంటే కనుక లెర్నింగ్ మోడ్లో ఉండటం. 24/7 లెర్నింగ్ మోడ్లో ఉండి సక్సెస్ అన్న ఫెయిల్యూర్ అండ్ యాట్రిబ్యూట్స్ని పెట్టుకోకుండా గెలుపైనా ఓటమైనా ఒక లెర్నింగ్ లెసన్ కింద తీసుకుని ముందుకెళ్ళటాన్ని న్యాచురల్ స్టేట్ అంటారు. ఇది ప్రతి జంతువులోనే ఉంటుంది. మీరు యొక్క వైల్డ్ యానిమల్ని తీసుకోండి, వాళ్ళకి సక్సెస్ ఫెయిల్యూర్ నా ప్రాపర్టీస్ నా ఆస్తులు ఏ ఉండవు. ఈరోజు వచ్చిందా ఈరోజు బ్రతుకుతారు. అంటే టేక్ ఏ డే అట్ ఏ టైం అన్న ఒక మోడ్లో నడుస్తాయి ఎప్పుడు. అదే న్యాచురల్ స్టేట్. ఇదే మీరు ఎవరి దగ్గర చూడొచ్చు తెలుసా? మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర చూస్తారు. చిన్నపిల్లలు ఎందుకు దైవంతో కొలుస్తారు? ఎందుకు కొలుస్తారు అంటే కనుక వాళ్ళకి 3 years వచ్చేదాకా 2 to 3 years వచ్చేదాకా కూడా వాళ్ళు కంప్లీట్ న్యాచురల్ స్టేట్లో ఉంటారు, లెర్నింగ్ మోడ్లో ఉంటారు. నడక నేర్చుకుంటారు, మాట్లాడటం నేర్చుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు, 9 ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తారు, కోపపడతారు, తాపాలు పడతారు, ఎన్నో ఉంటాయి వాళ్ళ దగ్గర. మొహం మీద ఆ నవ్వే పెట్టుకుంటారు. పడిపోయినా సరే దులుపుకొని హిహిహి అని చెప్పి నవ్వుతా మన దగ్గరికి వస్తారు. అందరూ ఒకటే వాళ్ళకి. తల్లిని ఒక్కవాడితో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నా సరే ఇంటికి ఎవరు వచ్చినా సరే నవ్వుతూ పలకరిస్తారు. దట్ ఈస్ ద న్యాచురల్ స్టేట్. బేసిక్గా హ్యూమన్ అనేది హ్యూమన్ బాడీ కానీ కాన్షియస్నెస్ కానీ ప్రాణం పోయేదాకా కూడా న్యాచురల్ స్టేట్ అంటే లెర్నింగ్ మోడ్లో ఉండడానికి డిజైన్ అవ్వబడింది. కానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల కార్పొరేట్ సిస్టమ్ వల్ల 25 years వచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి మన హ్యూమన్ బీయింగ్స్ దగ్గర నుంచి అది తీసేసుకుంటున్నారు. ఒక సర్వైవల్ మోడ్లోకి గెంటుతున్నారు, బ్రతుకు అనే దాంట్లోకి గెంటుతున్నారు. వాళ్ళకి అర్థం కానిది ఏంట్రా అంటే కనుక లెర్నింగ్ అండ్ ఆల్సో లివింగ్ అనేది ప్యారలల్గా చేయొచ్చు. సర్వైవబిలిటీ మోడ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. లెర్నింగ్ని లివింగ్ని బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది తెలుసుకోలేకపోతున్నారు. దాని గురించి నేను ప్యూర్గా డీటెయిల్గా ఎలా మాట్లాడొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. సరేనా? ఇప్పుడు తెలుసుకున్నాక న్యాచురల్ స్టేట్ అంటే ఏంటో ఇప్పటికైతే కొంచెం ఐడియా వచ్చిందిగా. మరి సంతోషంగా ఉండండి, స్టార్ట్ చేయండి. కొంచెం లెర్నింగ్ మోడ్లో పెట్టుకోండి. నేను సక్సెస్ అయ్యాను, నేను ఫెయిల్యూర్ అయ్యాను వదిలేయండి. నన్ను రిజెక్ట్ చేశారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, పక్కన పెట్టండి. అవన్నీ ఇప్పటికైనా పక్కన పెట్టేయండి. సరేనా? జై శ్రీరామ్, సాయిరామ్.